నమస్తే బీసీఎన్ న్యూస్తో మీ ముందున్నది ఆనంద్ రాజ్ కుమార్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఏపీకి పోలవరం ప్రాజెక్టు జీవనాడి అన్న సీఎం చంద్రబాబు. గత ప్రభుత్వం ప్రాజెక్టును పూర్తిగా ప్రక్కన పెట్టిందంటూ తీవ్ర అసహనం. గురవాయగూడెం మద్ది ఆంజనేయ స్వామిని దర్శించుకున్న మంత్రి పార్థసారథి. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. చింతలపూడి ఎత్తిపోతల పథకానికి తొలి బడ్జెట్లోని నిధులు కేటాయింపు. రైతులకు న్యాయం చేసిన ఘనత మాకే దక్కిందంటూ మంత్రి పార్థసారథి హర్షం. భీమవరంలో ఆర్టీసీ డ్రైవర్ల ఆనందం. రోడ్లపై గొంతలను పూర్తిగా పూడ్చివేయడంతో డ్రైవింగ్ కష్టం తప్పిందంటూ హర్షం. పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి జీవనాడి అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే కరువుకు చెక్ పెట్టినట్లే అని అన్నారు. సాగునీటి ప్రాజెక్టులపై లఘు చర్చలో భాగంగా అసెంబ్లీలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ప్రాజెక్టు గొప్పతనాన్ని వివరించారు. అమరావతి, పోలవరం ప్రాజెక్టులను రెండు కళ్లుగా భావించినట్లు చెప్పారు. ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యం కాకూడదనే నిర్మాణ బాధ్యతలు తీసుకున్నామన్నారు. పోలవరం నిర్మాణం ఆలస్యం అవుతుందనే ఉద్దేశంతోనే పట్టిసీమ ద్వారా రైతులకు నీళ్లిచ్చామని తెలిపారు. నీటి సంరక్షణకు చర్యలు తీసుకుందామని, సాగునీటి సంరక్షణపై సభ్యులంతా అవగాహన పెంచుకోవాలని సీఎం చంద్రబాబు అన్నారు. తమపై కక్షతో పోలవరం ప్రాజెక్టును గత ప్రభుత్వం ఆపివేసిందని, గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల రాష్ట్రానికి 1000 కోట్లు నష్టం వాటిల్లిందని, కేవలం 3.08% పనులు మాత్రమే చేసిందన్నారు. 3 నదులు ప్రధానంగా మనం చూస్తే కృష్ణ, గోదావరి, వంశధార, పెన్నా ఉంది, కానీ చాలా వరకు నీళ్లు వచ్చే పరిస్థితి లేకుండా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఉండే నీళ్లు కూడా గోదావరి అవన్నీ శ్రీశైలంకి వచ్చిన తర్వాత ఆ ప్రాబ్లం వచ్చే పరిస్థితికి వచ్చింది. ఈ రోజు మన రాష్ట్రానికి ఒక గేమ్ చేంజర్ పోలవరం. నేను అందుకే అనేక సందర్భాలు చెప్పాను, పోలవరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక జీవనాడి, ఒక వెన్నెముక. ఇది గాని సమర్థవంతంగా గాని మనం చేసుకోగలిగితే, అక్కడి నుంచి నదుల అనుసంధానం జరగగలిగితే ఈ రాష్ట్రంలో కరువుకు చెక్ పెట్టే పరిస్థితి వస్తుంది. కరువును నివారించగలిగితే బంగారం పండించే రైతాంగం ఉన్నారు, పెట్టుబడులు వస్తాయి, త్రాగునీటి సమస్య కూడా పరిష్కారం అవుతుంది. కొన్ని ప్రాంతాల్లో ఫ్లోరైడ్ నీళ్లుండి అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల్లో చూస్తే ఎక్కువ చేపల చెరువులు వచ్చిన తర్వాత కలుషితమైన నీళ్లు తాగే పరిస్థితికి వస్తున్నాం. అయితే అధ్యక్ష, ఇక్కడ సభ్యులందరూ కూడా, మీకే కాకుండా రాష్ట్రంలో ఉండే ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఏదైతే పోలవరం ప్రాజెక్టు ఉందో అది ఇప్పుడుది కాదు, ఓసారి చరిత్ర. ఆ చరిత్రలో మనం చూస్తే 1941లో ప్రపోజల్ వచ్చింది. 1941లో దివాన్ బహదూర్ ఎల్ వెంకటకృష్ణయ్యర్, అప్పుడు చీఫ్ ఇంజనీర్ ఇరిగేషన్, అతను ఒక ప్రపోజల్ పెట్టాడు. ఒక స్టోరేజ్ రిజర్వాయర్ ఇక్కడ వస్తే బాగుంటుంది, గోదావరి పైన రావాలి అని ఆలోచించి ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ 42-44లో చేశాడు. అప్పట్లో ఒక జీవో కూడా ఇష్యూ చేశారు. ఆ జీవో ప్రకారం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ తొలిసారి మీరు చూస్తే 170 అడుగులు ఎత్తి పెట్టాలని, ఆ నుంచి 208 అడుగులు కూడా పెట్టాలని. దీనివల్ల 340 నుంచి 700 టీఎంసీ నీళ్లు పోలవరంలో, పేరు కూడా అప్పుడు పోలవరం కాదు, అక్కడ రిజర్వాయర్ నీళ్లు ఉంటాయని చెప్పి ఒక అవగాహనకు వచ్చారు. 75 నుంచి 150 మెగావాట్ల పవర్ ఉత్పత్తి చేయొచ్చు అనుకున్నారు. పేరు కూడా రామపాద సాగర్ ని సైట్ ని ఐడెంటిఫై చేసి అక్కడ ఈ ప్రాజెక్టు కట్టాలని చెప్పి ఆ రోజు నిర్ణయించారు. కడాన దిశ ఈ ప్రాజెక్ట్ ని గోవిందరాజు అయ్యంగారని 5-6 ఆగస్టు 1947లో ఇవన్నీ కూడా కన్సల్టెంట్ గా ఉండి ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేసి ఇది ఫీజిబిలిటీ ఉంది, సెలెక్షన్ ఆఫ్ సైట్ ఫర్ డ్యామ్ ఇస్ ది బెస్ట్ అవైలబుల్ సైట్ అని ఫైనలైజ్ చేశారు. ఆ రోజు గాని ఇప్పుడు వచ్చినట్టు పోలవరం పూర్తయిన దిశ SSR 47-48 ప్రకారం 129 కోట్లు, ఈ రోజు 55,000 కోట్లు. అంటే ఆ రోజు ఈ ప్రాజెక్ట్ అయిపోయింటే రాష్ట్రం ఎంత సుభిష్టం అయ్యేదో, ఎంత అభివృద్ధి అయ్యేదో ఒక ఉదాహరణ మాత్రం. అది అయిన తర్వాత దిశ చాలా సమస్యలు వచ్చాయి, కానీ అందరూ మర్చిపోయాం. స్వాతంత్రం వచ్చింది, రాష్ట్రం వచ్చింది, మళ్ళా రాష్ట్రం కలిసింది, రాష్ట్రం విడిపోయింది. ఎన్ని జరిగినా కూడా అప్పట్లో ఎవరూ పట్టించుకోకుండా 15/5/1981లో మాత్రం
అంజయ్య గారు ఫౌండేషన్ వేశారు. ఫౌండేషన్ మాత్రం వేశాడు కానీ ప్రాజెక్ట్ ఏమి స్టార్ట్ చేయకపోతే రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత దాన్ని ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్ని ఇబ్బందులు పెట్టి అస్తవ్యస్తం చేసి ప్రాజెక్ట్ ని ఇది అసాధ్యమనే పరిస్థితికి వచ్చారు. మొట్టమొదటిసారి దిశ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత హైదరాబాద్ ఇన్కమ్ తెలంగాణకు వెళ్తుంది, ఆంధ్రప్రదేశ్ కు ఆదాయం లేదు. కాబట్టి ఈ ఆదాయం రావాలంటే కొన్ని అనౌన్స్ చేయాలనే ఉద్దేశంతో పోలవరాన్ని ఒక నేషనల్ ప్రాజెక్ట్ గా అనౌన్స్ చేశారు. ఈ రోజు హైదరాబాద్ దిశ నాలెడ్జ్ ఎకానమీకి చిరునామా. ఈ రోజు దాన్ని ఒక ఆదర్శంగా చేశాం. అలాంటి రాష్ట్రానికి అక్కడ ఇచ్చినప్పుడు దీనివల్ల మనకు పూర్తిగా ఫలితాలు రాకపోయినా ఇక్కడి నుంచి శ్రద్ధ పెట్టాలనే ఉద్దేశంతోనే ఆ రోజు నేను ఒకటి ఆలోచించా. ఒకటి అమరావతి, రెండు పోలవరం. ఈ రెండు మనకు రెండు కళ్ళుగా తీసుకుపోవాలనే ఉద్దేశంతోనే రెంటిపైన కూడా శ్రద్ధ పెట్టాం. ఆంధ్రప్రదేశ్ కుండే పెద్ద అవకాశం సీ కోస్ట్, పోర్ట్ లెడ్ ఎకానమీకి ముందుకు పోతే బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతామనే ఉద్దేశంతో ఈ మూటిపైన కూడా దృష్టి పెట్టి ఒక పక్క పెట్టుబడులు, ఒక పక్క అమరావతి, ఇంకొక పక్క పోలవరం ద్వారా నదుల అనుసంధానానికి మనం ముందుకు పోయాం. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో కొలువైన మద్ది ఆంజనేయ స్వామిని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి దర్శించుకున్నారు. మంగళవారం స్వామి దర్శనం కోసం వచ్చిన మంత్రికి అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం నిమిత్తం ఏర్పాట్లు చేశారు. స్వామిని దర్శించుకుని విశిష్ట పూజలు చేసిన అనంతరం మంత్రికి ఆలయ కార్యనిర్వహణ అధికారి సహాయ కమిషనర్ ఆర్వి చందన జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ మాజీ చైర్మన్ కరటం రాంబాబు, మాజీ ఎమ్మెల్యే గంటా మురళి, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేక ఈశ్వరయ్య, టీడీపీ రాష్ట్ర నాయకులు దాసరి శేషు, పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ, మండల అధ్యక్షులు సాయిలి సత్యనారాయణతో పాటుగా పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మహిళలపై జరుగుతున్న నేరాలపై హోంమంత్రి అనిత అబద్ధాలు చెప్పారని ఎమ్మెల్సీ వరదు కళ్యాణి మండిపడ్డారు. సాక్షాత్తు హోంమంత్రి నివాసం ఉన్న విశాఖలోనే మహిళలపై నేరాలు జరుగుతాయని అన్నారు. ఈరోజు విశాఖలో లా విద్యార్థిపై సామూహిక లైంగిక దాడి జరిగిందని, అలాగే బాపట్లలో బాలికపై వృద్ధుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడని వరదు కళ్యాణి వాపోయింది. ఇప్పటి వరకు నిందితులను పట్టుకోలేదని, ఈ ప్రభుత్వం ఇసుక మద్యం కోసం ఆలోచిస్తుందే తప్ప మహిళల భద్రత ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. భద్రత అనేది ప్రమాదకరమైన స్థాయిలో ఉంది. అసలు ఆడపిల్లలు బయటికి వెళ్ళాలంటే భయపడుతూ ఉన్నారు. మహిళల రక్షణ కోసం దృష్టి పెట్టండి అని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి కూడా చెప్తూ ఉంది. ఈరోజు సాక్షాత్తు హోమ్ మినిస్టర్ గారు నివాసం ఉంటున్న విశాఖపట్నంలో ఒక లా విద్యార్థినిపై 4 అబ్బాయిలు అత్యాచారం చేయడం జరిగింది. ఆ విషయం ఈరోజు వెలుగులోకి వచ్చింది. ఎంత దారుణం! రోజుకొక సంఘటనలు మనం వింటూ ఉన్నాం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మహిళల రక్షణ కోసం ప్రవేశపెట్టిన దిశ వ్యవస్థని ఈరోజు నిర్వీర్యం చేశారు. వీళ్ళు మహిళల రక్షణ కోసం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అలాగే ప్రజల రక్షణ కోసం ఏర్పాటు చేసిన పోలీస్ వ్యవస్థని రాజకీయ కక్ష సాధింపులకు వాడుతూ ఉన్న పరిస్థితి మనం చూసాం. ఎంతసేపు రెడ్ బుక్ రాజ్యాంగం ఎలా అమలు చేయాలి, పోలీసుల్ని రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయడం కోసమే వీళ్ళు వాడుతున్నారు తప్ప మహిళల రక్షణ కోసం ఏమాత్రం దృష్టి పెట్టని పరిస్థితి. అందువల్లే ఇలా రోజుకొక సంఘటన మహిళల మీద, అమ్మాయిల మీద, మైనర్ బాలికల మీద మనం రోజు అత్యాచారాలు కానీ, హత్యలు కానీ, అఘాయిత్యాలు, లైంగిక దాడులు, వేధింపులు రోజు చూస్తూ ఉన్నాం.
మొన్ననే హోమ్ మినిస్టర్ గారు చెప్పడం జరిగింది, రోజుకి ఈ రాష్ట్రంలో గంటకి 2 మహిళల మీద ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. రోజుకి ఇంచుమించు 48-49 మంది మహిళల మీద ఇలాంటి అఘాయిత్యాలు జరుగుతున్నాయని సాక్షాత్తు ఈ కూటమి ప్రభుత్వమే ఒప్పుకోవడం జరిగింది. అంటే ఎంత భయానక పరిస్థితులు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొని ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. 5 రోజుల క్రితం ఇదే విశాఖపట్నం హోంమంత్రి గారు నివాసం ఉంటున్న విశాఖపట్నంలో పెదగంట్యాడలో ఒక ప్రేమోన్మాది ఒక అమ్మాయి మీద దాడి చేస్తే ఇంచుమించు 5 రోజులు అవుతున్నా కూడా ఆ ప్రేమోన్మాదిని, ఆ దాడి చేసిన వ్యక్తిని ఇంతవరకు పోలీసులు పట్టుకోలేకపోయారు. ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా, ప్రభుత్వం తాలూకా అసమర్థత కాదా అని నేను అడుగుతూ ఉన్నాను. ఎన్ని సంఘటనలు జరుగుతున్నాయి. ఆ ముచ్చుమర్రి సంఘటన జరిగింది, ఆ పాపని అత్యాచారం చేసి హత్య చేసి మొక్కలు చేసి విసిరి పడేశారు. ఈ రోజు కూడా ఆ డెడ్ బాడీని కనిపెట్టలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. కానీ ఆ పని చేసిన వ్యక్తులు మాత్రం బెయిల్ తీసుకొని ఈరోజు దర్జాగా సభ్య సమాజంలో తిరుగుతూ ఉన్నారు. అలాగే హిందూపురం ఘటన, అసలు మనం గతంలో ఎప్పుడూ వినం అలాంటి సంఘటన. అత్తా కోడళ్ళు 2 మీద ఇంటికెళ్ళి అత్యాచారం చేసేశారంటే ఇక్కడ భద్రత ఎంత ప్రమాదకరమైన స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ కూటమిలో ఉన్న వాళ్ళందరూ కూడా దారుణమైన అబద్ధాలు ప్రజలకు చెప్పడం జరిగింది. కానీ ఈరోజు శాసన మండలి సాక్షిగా వీళ్ళు చెప్పినవన్నీ అబద్ధాలు అని తెల్లమైంది. ఎందుకంటే ఈరోజు టూరిజం మినిస్టర్ గారు కందుల దుర్గేష్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది, ఆ ఋషికొండ బిల్డింగ్కి కావలసిన అన్ని అనుమతులు గతంలో ప్రభుత్వం తీసుకునే కట్టించింది. అవి ప్రభుత్వ భవనాలు. సిఆర్జెడ్ అనుమతులు తీసుకుంది, జీవీఎంసీ అనుమతులు తీసుకుంది, అన్ని అనుమతులు తీసుకొని కట్టించారు అనేసి సాక్షాత్తు మంత్రి గారే చెప్పారు. అంటే వీళ్ళు గతంలో ప్రచారం చేసినవి ఏ పర్మిషన్స్ లేవు అంటూ వీళ్ళు ప్రచారం చేసినవన్నీ అబద్ధమని వాళ్ళే ఒప్పుకున్నారు. మొదటి బడ్జెట్లోనే చింతలపూడి ఎత్తిపోతల పథకానికి నిధులు కేటాయించడంతో పాటు భూములు కోల్పోయే రైతులకు న్యాయమైన పరిహారం అందించేందుకు చర్యలు తీసుకున్న ఘనత తమ ప్రభుత్వానికే దక్కిందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయగూడెం గ్రామంలోని శ్రీ మద్ది ఆంజనేయ స్వామిని దర్శించుకున్న అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. యువకులకు భరోసా కల్పించేలా తమ ప్రభుత్వం మొదటి బడ్జెట్ను ప్రవేశపెట్టిందన్నారు. అదేవిధంగా ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రాబోయే సంక్రాంతి నాటికి రోడ్లు గుంతలు పూడ్చే కార్యక్రమం పూర్తి చేస్తామన్నారు. దీంతో పాటుగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అనుసరిస్తూ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కూడా కేటాయిస్తామని మంత్రి అన్నారు. ఈ సమావేశంలో డీసీసీబీ మాజీ చైర్మన్ కరటం రాంబాబు, మాజీ ఎమ్మెల్యే గంటా మురళి, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి మేక ఈశ్వరయ్య పాల్గొన్నారు. ఒక చిత్తశుద్ధితో, ఒక లక్ష్యంతో ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకువెళ్లి దేశంలోనే మొదటి 2 స్థానాల్లో నిలపాలి రాష్ట్రాన్ని అని కష్టపడే చంద్రబాబు నాయుడు గారు మరి ఇటీవల బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం మనకు తెలిసిందే. ఆ బడ్జెట్ యొక్క లక్ష్యం ఈ రాష్ట్రంలో భవిష్యత్తు లేదు అని అనుకునే యువకులకి ఒక భరోసా కల్పించడం. ఈ 5 సంవత్సరాల కాలంలో 20 లక్షల ఉద్యోగాల్ని ఇక్కడ కల్పించి వారికి ఒక భవిష్యత్తునికి భరోసా కల్పించడం లక్ష్యంగా బడ్జెట్ తయారు చేయబడిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. మనందరికీ తెలుసు, చింతలపూడి మన ప్రాంతానికి ఇంక్లూడింగ్ నా నియోజకవర్గంతో సహా ప్రాణవాయువు లాంటిది. ఆ ప్రాజెక్ట్ వస్తే దాదాపు 2,80,000 ఎకరాలు 2 లక్షల కొత్త ఆయకట్టు, 2,80,000 ఎకరాలకి స్టెబిలైజేషను, అనేక వందల గ్రామాలకి త్రాగునీటి అవసరాలు తీర్చే ప్రాజెక్ట్ని మరి ముఖ్యమంత్రి గారు బడ్జెట్లో దానికి నిధులు కేటాయించడం. కానీ మొన్ననే రాంబాబు గారితో మాట్లాడారు, ఇరిగేషన్ మంత్రి గారు, మురళి గారితో మాట్లాడారు, నేను ఉన్నాను. ఏ విధంగా రైతులకి ఈ ల్యాండ్ ఎక్విజిషన్లో మేలు చేయాలి, ఏంటి పరిస్థితులు ఇక్కడ అని చెప్పేసి పూర్తిగా వాకబు చేయటం, ఆ కాంట్రాక్ట్ను పిలిచి అది పూర్తి చేయడానికి కూడా ప్రారంభించారని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా రోడ్లు ఉన్న ఆర్థిక పరిస్థితుల్ని పరిగణలోకి తీసుకుని జనవరి 15వ తారీఖు సంక్రాంతి పండగ కల్లా ఈ రాష్ట్రంలో గుంటలు లేని రోడ్లు ఉండాలి. నేను ఎక్కడైనా సరే పర్యటనకి వెళ్ళినప్పుడు ఎక్కడ గుంట కనపడితే అక్కడే ఆర్ఎన్బి ఏఈని కన్సర్న్ ఏఈని నేను సస్పెండ్ చేస్తాను అనే ఒక చిత్తశుద్ధితో మాట్లాడారంటే రాష్ట్రం పట్ల, పరిపాలన పట్ల అవగాహన ఒకసారి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తాం. మొత్తం అన్ని జిల్లాల్లో కూడా ఈ కాలేజీ స్టూడెంట్స్ని, మహిళల్ని పిలిచి ఈ అవేర్నెస్, సోషల్ మీడియా మీద అవేర్నెస్ కార్యక్రమం పోలీస్ డిపార్ట్మెంట్తో అంతా చేసి ప్రభుత్వ కార్యక్రమంగా ఒకటి చేద్దామని చెప్పేసి భావిస్తా ఉన్నాం. సోషల్ మీడియా మంచి చెడుల గురించి, అదేవిధంగా మహిళల, ప్రత్యేకంగా చిన్నపిల్లల మీద జరుగుతున్న దాడుల గురించి, వీటన్నిటి మీద అవగాహన చేయడానికి ఐఎన్పిఆర్ నుంచి ఒక కార్యక్రమాన్ని కూడా
తీసుకోబోతున్నామని చెప్పేసి మనం చేస్తూ, గతంలోనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 2014-19లో జర్నలిస్ట్ కి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి కొన్ని జీవోలు కూడా రావడం జరిగింది. ఈ రోజు ముఖ్యమంత్రి గారు నాకు కూడా స్పష్టంగా చెప్పారు, వారికి ఇళ్ల స్థలాలు, ఇళ్ల కోసం ప్రపోజల్ పంపించండి, ఉన్న ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని తప్పకుండా చేద్దామని చెప్పేసి ఆలోచనలో ఉన్నారు. తప్పకుండా దానికోసం నేను కృషి చేస్తానని చెప్పేసి ఇప్పుడు కాసేపు ప్రకటనలు.